ప్రభు, కొంతమంది భక్తులు ఏ యాగాలు, పూజలు చేయకపోయినా మీ అనుగ్రహాన్ని పొందుతారు. ఇది ఎలా సాధ్యం? నంది: ఇందులో రహస్యం ఏమీ లేదు. అది అర్థం కావాలంటే నీవు నా భక్తుడు కన్నప్ప కథ వినాలి. అతని అసలు పేరు తిన్నడు. ఒకరోజు వేటకు వచ్చిన అతడు నా శివలింగాన్ని చూసి తరించిపోతాడు. ఆ తర్వాత రోజు నోటితో నీళ్లు తెచ్చి నా శివలింగాన్ని శుభ్రం చేసేవాడు. తను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. ప్రభు, మీకు మాంసాహారము నైవేద్యంగా పెట్టాడా? నోటితో నీళ్లు తెచ్చి శుభ్రం చేసేవాడా? ఇది పాపం కాదా? నంది: ఇలాగే నా ఇంకొక భక్తుడు అయినటువంటి అక్కడి పూజారి కూడా అపచారం అనుకుని తన తలను నా శివలింగానికి కొట్టుకోబోయాడు. అప్పుడు మీరేమి చేశారు ప్రభు? అప్పుడు నేను ప్రత్యక్షమే జరగబోయేది చూడమని ఆ పూజారికి చెప్పాను. ఆ తర్వాత కన్నప్ప వచ్చి నైవేద్యాన్ని నా వద్ద పెట్టాడు. అప్పుడే నా కళ్ళలో నుంచి రక్తం కారడం చూశాడు. వెంటనే ఔషధం మొక్క ఆకులు తెచ్చి కంటికి కట్టు కట్టాడు. అప్పుడు నా రెండో కంటి నుండి రక్తం కారడం ప్రారంభమయ్యింది. అది చూడలేక కన్నుకు కందే మందు అనుకుని తన బాణంతో ఒక కన్నుని తీసి నా రెండవ కంటికి అమర్చాడు. తర్వాత నా మొదటి కంటి నుండి రక్తం కారడం ప్రారంభమయ్యింది. ప్రభు, తన కంటిని తీసి మీకు అమర్చాడా? ఎంత గొప్ప భక్తుడు! తర్వాత ఏమైంది ప్రభు? ఆ తర్వాత నా మొదటి కంటి నుంచి రక్తం కారడం ప్రారంభమయ్యింది. అతను తన కాలితో నా రక్తాన్ని ఆపి తన ఇంకొక కన్నును తీసి నాకు అమర్చబోయాడు. తన భక్తిని చూసి నేను తనకి భక్త కన్నప్పగా పిలవబడతావు అని ఆశీర్వదించాను. ప్రభు, దీన్ని బట్టి భక్తితో మిమ్మల్ని కొలిస్తే చాలు మీ అనుగ్రహం పొందవచ్చని తెలుసుకున్నాను. ధన్యవాదాలు ప్రభు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.